హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే వారణాసి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఓన్లీ వారణాసి కాదండి, అయోధ్య, ప్రయాగ్రాజ్ అవి కూడా ఈ ట్రిప్లో అయితే కవర్ చేయబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఒక లైక్ చేయండి. ఈ జర్నీ అయితే మాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఇది మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. సో ఇవన్నీ మేము ప్యాక్ చేసుకున్నాము. ఈ వెయిట్ మెషిన్తో వెయింగ్ కూడా చేసాము, ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్లో లిమిటేషన్ ఉంటుంది కదా, వెయిట్ లిమిటేషన్. సో ఇవైతే మన బ్యాగ్స్, అలాగే 2 క్యాబిన్ బ్యాగ్స్ వస్తున్నాయి, అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతున్నాం అండి. క్యాబ్ వస్తుంది ఎయిర్పోర్ట్కి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. 11:30కి ఫ్లైట్ వారణాసికి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. క్యాబ్ బుక్ చేసాం, వచ్చేసింది ఎట్రిగా. సో 6 సీటర్ అనమాట. మేము 5 మెంబర్స్ ప్లస్ లగేజ్ కూడా ఉంది కదా, బాగా సరిపోయింది, కరెక్ట్గా కంఫర్టబుల్గా సరిపోయినాయి ఈ కార్ అయితే. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం. మా ఇంటి దగ్గర నుండి ఎయిర్పోర్ట్కి 45 కిలోమీటర్స్. మామూలుగా అయితే 1.5 అవర్ పడుతుంది. సో మేము వెళ్ళింది ½ అవర్స్లో. సో అందరూ బయటకు వచ్చేసారు. ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఒక 2.5 అవర్స్ అయితే పట్టింది. అక్కడికి మేము ముందే స్టార్ట్ అవ్వడం వల్ల టయానికైతే రీచ్ అవ్వగలిగాం. ఫస్ట్ 1 అవర్ కూడా మాకు చాలా టెన్షన్గా అనిపించింది. ట్రాఫిక్ ఫ్రీ అయ్యేటప్పటికి ఇంకా రిలాక్స్ అయ్యాం. ఫైనల్లీ అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. టోటల్ ఫ్లేర్ అయితే 1300 పడిందండి ఈ క్యాబ్కి. వీరేనండి మా తాతగారు అమ్మమ్మ. మా తాతగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అండి. మేము ప్రీవియస్గా వెళ్ళిన టూర్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. మేము నిజాంపేట నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇప్పుడే మా మనమడు కలిసి మమ్మల్ని కాశీ, ప్రయాగ, అయోధ్య ఇవన్నీ కూడా చూపిస్తానని మా తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడికి రమ్మంటే హైదరాబాద్ వచ్చాం. అది హైదరాబాద్ నుంచి పొద్దున ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇప్పుడే ఇక్కడికి చేరాం. ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెకింగ్ అన్నీ అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కి వారణాసి దిగుతాం. మా అల్లుడు, మా అమ్మాయి, ముగ్గురు మేము ఇద్దరం 5 కలిసి ఇప్పుడు వెళ్తున్నాం. అది మా మనవడు ఎంతో ప్రేమగా తీసుకెళ్తున్నాడని మాకు ఎంతో ఆనందంగా ఉంది. టోటల్ 6 బ్యాగ్స్ ఇంకా ట్రాలీ మీద ప్లేస్ చేసుకుని అయితే మేము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇప్పుడు మేము గేట్ నెంబర్ 5 దగ్గర ఉన్నాం. 6 దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. మేము ఈ గేట్ నుంచి ఎంటర్ అయ్యాం. ఇక్కడ టికెట్స్ అండ్ ఆధార్ కార్డ్స్ని వెరిఫై చేసి లోపలికి అలౌ చేస్తున్నారు. ఇంకా మా బ్యాగేజ్ చెక్-ఇన్ చేయడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కౌంటర్స్కి అయితే వెళ్ళాం. అక్కడ వెయిట్ చేసి మాకైతే బోర్డింగ్ పాస్ ఇష్యూ చేశారు. ఎయిర్పోర్ట్లో ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి వీల్ చైర్ ఆప్షన్ అయితే ఉంది, మేము ఆప్ట్ చేసుకున్నాం. ఇంకా వాళ్ళకైతే సెక్యూరిటీ చెక్ లేకుండా డైరెక్ట్ ఫ్లైట్లోకి అయితే ఎక్కిచ్చారు. అక్కడ నుండి మేము సెక్యూరిటీ చెక్ కౌంటర్స్కి వెళ్ళాం. అక్కడ నా ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా, బెల్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ పెడితే మనకి స్కాన్ అయ్యి వస్తుంది. అక్కడ మాకు కొన్ని ఐటమ్స్ అయితే తీసేశారు, లైక్ లగేజ్, చైన్, అవన్నీ ఏదైతే పీపుల్కి హార్మ్ చేసే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా తీసేస్తారు. మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తే ఇవి ఏమేమి అలౌ చేస్తారనేది కూడా మీరు చూసుకుని అయితే తీసుకెళ్ళండి. సెక్యూరిటీ చెక్ కౌంటర్స్ నుండి మనకి గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉన్నాయి. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళన్నా ఎవరన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. వచ్చినాక మొత్తం సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇప్పుడైతే మాది గేట్ నెంబర్ 13. సో అక్కడికైతే వెళ్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు, దగ్గరికి అయితే వచ్చాం. 14 దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే 13కి మనం వెళ్ళాల్సింది. ఇలా ఎక్కడికక్కడ వెయిటింగ్ సీటింగ్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్ కాల్ చేసేటప్పటికి టైంకి వెళ్ళాం. ఇంకా 10 మినిట్స్ అయితే ఉంది. ఇంకా వెళ్తున్నాము ఫ్లైట్లోకి. ఎక్కే ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. సో ఇందులోంచి మనం వెళ్తున్నాము. ఇంకా ఉన్నారు, కంగారే లేదు, మేమే ఓకే. ఈ
ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాక మా క్యాబిన్ బ్యాగ్స్ అయితే పైన పెట్టేసాం. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అంటే డెఫినెట్గా మనం విండో సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో నేను అలాగే కావాలనుకుని అందరికీ కూడా విండో సీట్ వచ్చేటట్టు కింద ఎక్స్ట్రా 500 పర్ సీట్కి అయితే తీసుకున్నా. అంటే 5 మెంబర్స్కి 2500 ఎక్స్ట్రా పే చేసి అందరికీ కూడా విండో సీట్ వచ్చేటట్టు అయితే చేసుకున్నాం. సో ఇలా చేయడం వల్ల మా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా బెటర్గా అనిపించింది. ఇంకా ఫస్ట్ టైం టేక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాం. అలాగే క్లౌడ్స్ అయితే చాలా దగ్గర నుండి వెళ్ళినట్టు ఆ ఫీలింగ్ అయితే డిఫరెంట్గా ఉంది. మేము చాలా ఎంజాయ్ చేసాం టోటల్గా అయితే. వారణాసికి అయితే రీచ్ అయిపోయామండి. జస్ట్ 2 అవర్స్ పట్టింది అంతే. అదే ట్రైన్లో వస్తే 1.5 డే పడుతుంది. ఈ ఇయర్లో మేము ప్రయాగ్రాజ్ వారణాసికి వెళ్ళడం సెకండ్ టైం అండి. అంటే కుంభమేళా టైంలో ఒకసారి వెళ్ళాం ఫిబ్రవరిలో, మళ్ళీ ఇప్పుడు ఆగస్టులో అయితే వెళ్తున్నాం. రెండోసారి కూడా కాశీ విశ్వనాథ్ని దర్శించుకోవడం, త్రివేణి సంగంలో స్నానం చేయడం అనేది చాలా మాకు ఆనందం కలిగించింది. ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చామండి. మళ్ళీ 6 సీటర్ కార్ అయితే బుక్ చేశాను. ఇక్కడ నుంచి అయితే 800 ఛార్జ్ చేశారు. మేము టెంపుల్ దగ్గర దాకా కూడా రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేటప్పటికి క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం క్లైమేట్ అయితే. ఈ టైంలో అయితే అరుణాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్ట్ అయిందండి. అక్కడ జరిగిన వాతావరణం చేంజ్ వల్ల ఇక్కడ వరదల కింద అయితే వచ్చింది. కానీ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ బాగానే ఉంది. 1.5 అవర్ జర్నీ తర్వాత ఇంకా రూమ్స్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడైతే మేము 2 రూమ్స్ తీసుకున్నాం. ఇది వాసవి వాళ్ళది రూమ్స్ అండి, పెయిడ్ రూమ్స్. ఈ రూమ్స్ దగ్గర నుంచి టెంపుల్కి 500 మీటర్స్ అండి, అంత దగ్గర. సో ఇక్కడైతే 3 days ఉన్నాం మేము. ఈచ్ రూమ్కి 2 beds ఉన్నాయి. 3 people అయితే కంఫర్ట్గా పడుకోవచ్చు ఒక రూమ్లో. టీవీ విత్ కేబుల్ కనెక్షన్, ఏసీ, గీజర్ ఇవన్నీ ఫెసిలిటీస్తో అయితే వస్తుంది. మాకైతే 3 days కూడా కంఫర్టబుల్గా ఇక్కడ ఉన్నాము. ఇది సెకండ్ రూము. ఇది మేమైతే ఉన్నాం ఈ రూమ్లో. ఇంకా 2 hours రెస్ట్ తీసుకున్నాక దేవుడి దర్శనం చేసుకోవడానికి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు రిక్షాస్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో రిక్షా తీసుకుని అయితే టెంపుల్ దాకా రీచ్ అయ్యాము. ఇక్కడ రిక్షాస్ అలాగే బ్యాటరీ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనకు అడ్రస్ తెలియదని వాళ్ళకి అనిపించిందంటే మాత్రం స్కామ్ చేస్తారు. కొద్ది దూరం తీసుకెళ్ళి అయితే దింపేస్తారండి. అలా అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు కన్ఫామ్గా మీకు అడ్రస్ ఎక్కడ ఏంటి లొకేషన్ అన్నీ తెలుసుకునే వాళ్ళతో మాట్లాడుకోండి. కాశీలో స్ట్రీట్స్ ఒక డిఫరెంట్ యూనిక్గా అనిపిస్తూ ఉంటాయండి. చాలా నాకు నచ్చుద్ది. ప్రశాంతంగా కూడా ఉంటుంది మనసుకి, ఏంటో తెలీదు. బహుశా మహాదేవుని యొక్క మహిమ అనుకుంటా. మేము ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇది టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. టెంపుల్లోకి ఫోన్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ లేదు. బయటనైతే ఇలాగా లాకర్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడ పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ ఏమన్నా కొంటేనే ఇస్తారండి. 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 300, 400 కూడా మనిషిని బట్టి వాళ్ళైతే రేట్ డిసైడ్ చేస్తారు. సో ఫోన్స్ ఏమన్నా తెచ్చుకునే ఉద్దేశం ఉంటే మీరు ఒకసారి ఇది కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం. ఇంకా మహాదేవుని దర్శనం చేసుకోవడానికి మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళామండి. టెంపుల్ బయట ఈ క్లిప్ అయితే తీసాను. ఇక్కడ నుండి అయితే ఫోన్ నాట్ అలౌడ్, లోపల పెట్టేసా లాకరు. లోపల మెయిన్ టెంపుల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. 5 గోపురాలు ఉన్నాయి కదండి, ఇందులో ఒక గోపురంలో మెయిన్ టెంపుల్ అన్నమాట. సో 4 వైపు నుంచి భక్తులను పంపిస్తారు. అందుకని ఎంత రష్గా ఉన్నా కూడా ఈజీగా దర్శనం అయితే అయిపోద్ది. లోపల స్వామివారు చూడడానికి అయితే ఇలా ఉంటారండి. మాకైతే దర్శనం బాగా జరిగింది. సో ఇంకా చూసుకుని అక్కడ నుండి మేము అన్నపూర్ణాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఆ టెంపుల్లోనే చాలామంది దేవుళ్ళు దర్శనం చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో అలా దర్శనం చేసుకుని ఇంకా మేము రూమ్స్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఈ రోజైతే నార్మల్ దర్శనం చేసుకున్నాం. రేపు మార్నింగ్ మాకు స్పర్శ దర్శనం అయితే ఉంది. అంటే దేవుణ్ణి తాకి మరీ దర్శనం చేసుకోవచ్చు.
మేమైతే టికెట్ తీసుకున్నామండి. స్పర్శ దర్శనానికి అయితే డైరెక్ట్ టికెట్స్ ఏమి ఉండవండి. సుగం దర్శనం అనే టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుని 5 to 6 ఆ టైం లోపల వెళ్ళగలిగితే స్పర్శ దర్శనం అయితే దొరుకుద్ది. ఇలా అయితే మేము స్పర్శ దర్శనం చేసుకున్నాము. సో ఈరోజు మేము స్పర్శ దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది. అక్కడ మొబైల్ అయితే వెళ్ళలేదు. నిన్న అక్కడ మొబైల్ పెట్టాక నాకు కొద్దిగా ఇబ్బంది అయింది. తాతగారు అమ్మమ్మ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం. సుగంధ దర్శనానికి అయితే వెళ్ళామండి. స్పర్శ దర్శనం బాగానే మాకు కుదిరింది. వెళ్ళాము, దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇప్పుడు రూమ్కి అయితే వచ్చేసాము. లాస్ట్ 10-15 మినిట్స్లో మాకు ఆ దర్శనం దొరికింది. అంతమందిలో ఎలాగా అనుకున్నాము, కానీ కరెక్ట్ టైంకి మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము. బాగా జరిగింది. ఒకసేపు రెస్ట్ తీసుకుని పొద్దున్నే లేసాం కదా, ఎర్లీ మార్నింగ్ రెస్ట్ తీసుకుని కిందకి వెళ్ళి టిఫిన్ అయ్యి ఉంటాయంటండి. టిఫిన్ టీ అయి తాగేసేసి మళ్ళీ వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి వెళ్తాము. మేము వెళ్ళిన రెండో రోజే శ్రావణ శుక్రవారం అండి. ఇక్కడ వరలక్ష్మి వ్రతం అయితే చేయించారు ఈ హోటల్ రూమ్స్ వాళ్ళు కండక్ట్ చేసి. ఆ ఫొటోస్, పూజా సామాగ్రి అన్నీ కూడా తెప్పించి ఇచ్చారండి. చాలా బాగా చేశారు. మా మమ్మీ వాళ్ళు కూడా చాలా బాగా అక్కడ పూజ చేసుకున్నారు. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. కాశీలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా ఆనందం అనిపించిందండి. వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోలేదు అనుకున్నాం, కానీ ఇక్కడ అన్ని ఆర్గనైజర్గా చాలా బాగా చేశారు. సామూహికంగా అందరం చేసుకున్నాము. ఈ పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ చేసే వాళ్ళకి టిఫిను, భోజనం చేసే వాళ్ళకి భోజనం అక్కడ అరేంజ్ చేశారండి. అలాగే ప్రతిరోజు ఇలాగే భోజనం అన్నీ ఉన్నాయండి. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం పెడుతున్నారు. ఈ రూమ్కి 1200 అండి. అలా 2 రూములు తీసుకున్నాం. అలా 3 days. కాశీలో ఉన్నా సరే మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. అలా చేసుకోవడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. స్పర్శ దర్శనానికి ఎర్లీ మార్నింగ్ లేసాం కదండి. కొంచెంసేపు రూమ్లో అయితే ఇంకా రెస్ట్ తీసుకున్నాం. నైట్ మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాం. ఇంకా కాశీ నైట్ వ్యూ చూసుకుంటూ ఇంకా రూమ్స్కి అయితే రీచ్ అయ్యాము. ఇలా కాశీలో 2 రోజులు స్టే చేసామండి. రేపైతే మేము అయోధ్యకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ. We will see you in the next amazing video.